తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారం. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి. జ్యోతిష శాస్త్రపరంగా జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నట్లయితే శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి, అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి, మొండి బాకీలు వసూలు కావటం ఆలస్యం అవుతూ ఉంటుంది, కోర్టు పరమైన వ్యవహారాల పరంగా తరచుగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటిని అధిగమించడానికి సుబ్రహ్మణ్య స్వామి అర్చన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రధానంగా 6 ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకొని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేశాక ఎర్రటి మందార పూల మాలికను సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి అలంకరించాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి మందార పూలంటే ప్రీతిపాత్రం. అలాగే ఈ పుష్పాలతో పూజ చేస్తూ మంత్రశాస్త్రపరంగా కొన్ని మంత్రాలు చదువుకోవాలి. ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం పిసితాశ ప్రభంజనాయ నమః, ఓం కుక్కుటధ్వజాయ నమః, ఓం శిఖివాహనాయ నమః. ఈ 3 మంత్రాలను ఒక్కొక్క మంత్రము 21 సార్లు లేదా 11 సార్లు చొప్పున పఠించినట్లయితే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ మంత్రాల్లో ఉన్న అర్థం ఏంటంటే ఓం పిసితాశ ప్రభంజనాయ నమః. పిసితాశ అంటే రాక్షస గణాలు, ప్రభంజనాయ నమః అంటే వాళ్ళని సమూలంగా నిర్మూలింపజేసిన వాడు అని అర్థం. అలాగే ఓం కుక్కుట ధ్వజాయ నమః అంటే అర్థం ఏంటంటే కుక్కుటం అంటే కోడి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జెండా మీద ధ్వజం కోడి. అలా జెండా మీద కోడిని ధ్వజంగా కలిగిన స్వామికి నమస్కారం అనే అర్థంలో ఈ మంత్రాన్ని పఠించాలి. ఓం శిఖి వాహనాయ నమః అంటే అర్థం ఏంటంటే శిఖి అంటే నెమలి, నెమలిని వాహనంగా కలిగిన సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం అని అర్థం. ఈ మంత్రాల్లో ఒక అద్భుతమైన అంతరార్థం ఉంది. అందుకే ఈ మంత్రాలు చదువుకుంటే శత్రుబాధలు తొలగిపోతాయి, అలాగే అనారోగ్యాలు తొలగిపోతాయి, కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. ఆ అంతరార్థం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసుర సంహారం చేసిన తర్వాత తారకాసురుడి సోదరుడైనటువంటి శూరపద్మాసురుడిని కూడా యుద్ధంలో సంహరిస్తాడు. మరణకాలంలో శూరపద్మాసురుడు సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తే ఆ శూరపద్మాసురుడి శరీరంలో ఒక భాగాన్ని నెమలిగా ఒక భాగాన్ని కోడిగా చేసి నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు, కోడిని జెండా మీద ధ్వజంగా ఏర్పాటు చేసుకున్నాడు. రాక్షస సంహారం చేశాక ఆ రాక్షసుడి శరీరాన్నే తన వాహనంగా జెండా మీద ధ్వజంగా చేసుకున్నాడు. కాబట్టి కలియుగంలో రాక్షస భావనలు అంటే శత్రుబాధలు, అనారోగ్యాలు, కోర్టు సమస్యలు, వాటిని తొలగింపజేయటానికి ఈ మంత్రాలు అద్భుతంగా సహకరిస్తాయి. అందుకే ఎవరైనా మంగళవారం సందర్భంగా ఏ శక్తివంతమైన మంత్రాలను ఇంట్లో దీపారాధన చేశాక ఎర్రమందార పూలతో సుబ్రహ్మణ్యుడిని పూజిస్తూ పఠించినట్లయితే భయంకరమైన శత్రుబాధలు, అనారోగ్యాలు, దృష్టి దోషాలు, మొండిబాకీల సమస్యలు, కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు వీటన్నిటిని అధిగమించవచ్చు. ఇంకొకసారి చూద్దాం మరి. ఓం పిసితాశ ప్రభంజనాయ నమః, ఓం కుక్కుటధ్వజాయ నమః, ఓం శిఖివాహనాయ నమః. ఈ 3 మంత్రాలు పఠించండి. సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.